నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కార్మిక దినోత్సవం నాడు ఉదయాన్నే ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం హాట్ టాపిక్ గా మారింది. రాజధాని నగరంలో 12 ప్రముఖ పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. పాఠశాలలు పోలీసులకు తెలియజేయడంతో పాటు వారు అప్రమత్తమయ్యారు. ఇక బాంబు స్క్వాడ్లను రంగంలోకి దించారు. ముమ్మర తనిఖీలు చేపట్టారు. వెంటనే పాఠశాలను ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్ తో సోదాలు నిర్వహించారు. ఢిల్లీలో ఒకేసారి 12 ప్రముఖ పాఠశాలలకు బాంబు బెదిరింపుల కాల్స్ రావడంతో కలకలం రేగింది. ఢిల్లీలోని వసంత కుంజ్, సాకేత్, ద్వారకా, మయూర్ విహార్, చాణక్యపురి, నోయిడాలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు జరుపుతామంటూ ఈమెయిల్స్ వచ్చాయి. వీటిలో కొన్ని పాఠశాలల్లో ఈ రోజున ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కానీ బెదిరింపుల కారణంగా పరీక్షలను మధ్యలోనే ఆపేసి విద్యార్థులను ఇంటికి పంపించేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలల ప్రాంగణాలలో పోలీసులు బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేశారు. పోలీసులు కొన్ని గంటల పాటు తనిఖీలు చేపట్టిన తర్వాత కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఇక దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక బెదిరింపులతో కూడిన మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అనేది తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఈ మెయిల్ ఐపీ అడ్రస్ ను బట్టి విదేశాల నుంచి వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. ఒకే వ్యక్తి వీటిని చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇలాగే ఢిల్లీలోని కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్పుడు కూడా పోలీసులు సోదాలు చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.